మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు. ఆ పిల్లల యందు బుద్ధి బాగా ప్రచోదనమై వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళు చక్కగా చదువుకునేటట్టుగా వాళ్ళలో ఉన్న తెలివి పైకి లేవాలి. ఈశ్వరుడు తెలివితేటలు ఇస్తాడు. కానీ ఎందుకు పిల్లలకి ఎక్కువ మార్కులు రావు కొంతమంది కంటే, వాళ్ళు చదివేటప్పుడు అది తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా దృష్టి లగ్నం అవ్వాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి 8 మూర్తులు ఉన్నాయి. ఆ 8 శక్తి స్వరూపాలని ప్రతిరోజు పిల్లలు ఒకసారి నోటితో అనాలి. ఇంట్లో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ ఆ నామాలు కానీ చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? నేను చెప్పట్లేదు. దుర్వాసో మహర్షికి ఆర్యా ద్విషతిలో అమ్మవారు కళ్ళెదుట కనపడింది, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఆవిడే చెప్పించింది ఆయనతో, ఇవి ఎవరు చెప్తున్నారో ఆ ఇంట ఆడదాని మంగళసూత్రాన్ని నేను కాపాడతాను. ఆ ఇంట అమంగళం జరగడం అన్నది ఉండదు. ఆడదాని పసుపు కుంకాలకి నేను రక్ష. పిల్లలు చదివితే పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలుగుతుంది, మంచి బుద్ధులు కలుగుతాయి. దుర్వ్యసనముల వైపుకి పిల్లలు వెళ్ళిపోకుండా అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి శక్తి అమ్మవారి 8 మూర్తులను తలుచుకుని 8 శక్తుల్ని ఆర్యాద్విషతిలో దుర్వాసో మహర్షి చెప్పినటువంటి పాదం చెప్పాలి. అది మీరు ఇంట్లో రోజు చెప్తున్నారనుకోండి, చెప్తూ ఉంటే ఒకవేళ భర్త గారికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతున్నా అమ్మవారు రక్షిస్తుంది, ఏమవదు, కాపాడుతుంది తల్లి. పసుపు కుంకాలు నిలబడతాయి. ఇంట్లో ఎప్పుడూ పసుపు కుంకాలు దానం చేసుకునే భాగ్యం కలుగుతుంది. జీవితాంతం కూర్చుని కుంకుమార్చన చేసుకునే అదృష్టాలు లభిస్తాయి. అవే అనకండి, నేను అంటాను, బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. ఈ యనమండుగురిని తలుచుకుంటే, యనమండుగురు ఎక్కడున్నారో తెలుసా అండి? మనకు బాగా దగ్గరలో దక్షారామ క్షేత్రంలో ఉన్నారు. వీళ్ళు అష్టమాతృకలు అంటారు, సప్తమాతృకలు, అష్ట బ్రాహ్మీమూర్తులు అంటారు. వీళ్ళని కానీ మీరు తలుచుకుంటే ఈ అష్టశక్తుల పేర్లు నోటితో పిల్లలు పలికినా, ఆడవాళ్లు పలికినా, మగవాళ్లు పలికినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భద్రం భక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. భద్రం భద్రం భద్రం, ఏ ప్రమాదం లేకుండా ఆడవాళ్లు సౌభాగ్యంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పినవో తెలుసా అండి? అమ్మవారే బ్రహ్మాది దేవతలతో, ఋషులతో వేరు వేరు సందర్భాల్లో చెప్పించింది. నేను ఇందాక మీకు చెప్పింది దుర్గా సప్తశతి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆర్యా ద్విషతి. ఇవన్నీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. తల్లి ఎక్కడెక్కడ ఎవరితో ఏ స్తోత్రాలు చేయించి అవి చేస్తే మీరు రక్షింపబడతారో వాటిని మనకు అందించింది ఋషుల చేత. అవి మీతో ఇవాళ చెప్పిస్తూ ఉండడానికి కారణం అది. లలితా సహస్ర ప్రవచనాంతర్గతంగా మీరు కూర్చుని దేవాలయంలో ఈ శ్లోకం చెప్తే అది మీకు రక్షణ కవచమై నిలబడిపోతుంది. అందుకే నేను ఈ మాట చెప్పి ఇవాళ మీతో చెప్పిస్తున్నాను ఈ మాటలు. కాబట్టి అనండి, ఆ 8 శక్తుల పేర్లు అనండి. పిల్లలు ప్రతిరోజు అనాలండి. అసలు ఇవి సువాసిని ప్రతిరోజు అనాలి. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం.